తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ప్రసంగం చర్చనీయాంశంగా మారిందట. చాలా మందికి వినిపించని నిజాలను బయటపెట్టినట్లు ఉందట. ఆయన మాటలు అధికార పార్టీలోనే అలజడి రేపిందా? ఆ ఎమ్మెల్యే మాటల వెనుక అసలు సందేశం ఏంటి? నియోజకవర్గాలకు నిధులు రావడం లేదనే అసంతృప్తి నిజంగానే ఉందా? మంత్రుల ప్రాంతాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ జరుగుతోందా? తమ మనసులోని మాటలనే ఆయన బయటపెట్టారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారా? అసెంబ్లీ వేదికగా వచ్చిన ఆ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇంతకీ అధికార పక్షంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా, లేక ఇవి కూడా రాజకీయ చర్చలకే పరిమితమవుతాయా? లెట్స్ వాచ్. తెలంగాణ అసెంబ్లీ సాధారణ చర్చలు జరుగుతున్నట్టే కనిపించిన సభలో ఒక మాట పెద్ద అలజడి రేపింది. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, కానీ మాట మాత్రం ప్రతిపక్షం కంటే గట్టిగా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభలో లేచి మాట్లాడిన క్షణం నుంచి వాతావరణం మారిపోయింది. ప్రభుత్వం మనదే కావచ్చు, కానీ నా ప్రాంతానికి అన్యాయం జరిగితే మౌనంగా ఉండను. ఈ ఒక్క మాట అధికార పార్టీలోనే చర్చలకు నాంది పలికింది. హుజూర్ నగర్, ఖమ్మం ఈ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు. అయితే ఫ్లోరైడ్ తో పోరాడుతున్న మునుగోడు మాత్రం ఇంకా ఎదురు చూస్తుందా? డిండి లిఫ్ట్ ఇరిగేషన్, శివన్నగూడెం రిజర్వాయర్ పేర్లు పెద్దవే, కానీ పని మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయాలు సభలో వినిపించగానే కొంతమంది ఎమ్మెల్యేల ముఖాల్లో మారిన భావాలు చాలా చెప్పేయట. అది ఆయన మాట కాదు, మనందరి మాట అంటూ అధికార పార్టీ లోపలే గుసగుసలు మొదలయ్యేయట. తెలంగాణ అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రసంగం అధికార పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తమదే అయినా తమ నియోజకవర్గానికి అన్యాయం జరిగితే మౌనంగా ఉండడం తన రక్తంలోనే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో అందరి దృష్టిని ఆకర్షించాయి. సాగునీటి ప్రాజెక్టులు నిధుల కేటాయింపులో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయంటూ ఆయన నేరుగా ప్రస్తావించడంతో హౌస్లో సీరియస్ చర్చ మొదలైంది. ప్రత్యేకంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న మునుగోడు ప్రాంతాన్ని విస్మరించొద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించిన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజగోపాల్ రెడ్డి ప్రసంగం కేవలం ఒక నియోజకవర్గ సమస్యలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమాన అభివృద్ధి అవసరాన్ని గుర్తు చేసిన ఒక కీలక రాజకీయ సందేశంగా మారింది. హుజూర్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు, నిధులు వెళుతున్నాయని, అయితే ఫ్లోరైడ్ బాధలు ఎదుర్కొంటున్న మునుగోడు మాత్రం ఇంకా వెనుకబడి ఉందని రాజగోపాల్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్, శివన్నగూడెం రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన సభలోనే కుండ బద్దలు కొట్టారు. అభివృద్ధి అన్నది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాలకు సమానంగా చేరాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే రాజగోపాల్ రెడ్డి ప్రసంగం తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు కూడా తగినంత నిధులు రావడం లేదనే అసంతృప్తిని లోపల వ్యక్తం చేస్తున్నారట. హౌజ్ లో రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలు తమ మనస్సులో ఉన్న మాటలే అని కొందరు ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారట. అందుకే ఆయన ప్రసంగం అధికార పార్టీ లోపలే తీవ్ర చర్చకు దారితీస్తోందట. అయితే ఇక్కడితో ఆగలేదు రాజగోపాల్ రెడ్డి. విద్యారంగం పైన బాంబే పేల్చారు. పేద పిల్లల చదువు, ఆరోగ్యం ఇవి ప్రాధాన్యతలు కావా అంటూ ఆయన ప్రశ్న సభను కాసేపు నిశ్శబ్దంలోకి నెట్టేసిందట. విద్యారంగంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఒక గర్ల్స్ హాస్టల్లో వందలాది విద్యార్థినులకు కనీస సౌకర్యాలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు. పేద పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలని, అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్వరమా, లేక అధికార పార్టీలో లోలోన ఉన్న అసంతృప్తి బయటకొస్తున్న సంకేతమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి సభలో మాట్లాడిన తీరు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అభివృద్ధి అన్నది అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలన్న ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఒక మెసేజ్లా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలనే చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ సాక్షిగా వచ్చిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలను ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేక ఈ మాటలు కూడా రికార్డులోనే మిగిలిపోతాయా?
ఇది కేవలం ఒక ప్రసంగం కాదు, రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతం కావచ్చు. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి కూడా ఇలా బహిరంగంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ అసంతృప్తిని లోలోపల వ్యక్తం చేస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అసెంబ్లీ వేదికగా రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రసంగం ఇప్పుడు అధికార పార్టీలోనే కొత్త చర్చకు దారితీసింది. తమ మనస్సులో ఉన్న మాటలే ఆయన చెప్పారు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు లోలోన ధృవీకరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సమాన అభివృద్ధి కావాలనే సందేశం సభలో స్పష్టంగా వినిపించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసెంబ్లీలో వచ్చిన ఈ చర్చలు రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో రాజగోపాల్ రెడ్డి చెప్పిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని అందరికీ సమన్యాయం చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.